నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి సింహ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా చూసుకుంటే గనక ఈ ఉగాది నుంచి ఉగాది వరకు చూస్తే మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి ముఖ్యంగా ఇంతవరకు ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇప్పటి వరకు వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి పనులు చేయడం వల్ల ఇక నుంచి ఆ సమస్యల నుంచి తొలగి మంచి పనులు చేసే అవకాశాలు దొరుకుతాయి అంటారు? తప్పకుండా అమ్మ. ముందుగా సింహరాశి వారందరికీ కూడా, స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభ ఆశీస్సులు. ఆ పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సింహరాశి వారు అనగానే ఒక మంచు పర్వతం గుర్తొస్తుంది నాకు. ఎందుకు అంటే చూస్తే ఎంతో పెద్దగా కనబడుతుంది, గంభీరంగా కూడా. సో చిన్నగా ఒక రెండు విషయాలు, నువ్వు చాలా గొప్ప, నువ్వు చాలా గ్రేటు, నీ వంట చాలా బాగుంది అని ఒక రెండు మాటలు మాట్లాడామనుకో, అసలు నువ్వు లేనిది ఈ పని కాదు అనగానే కరిగిపోతారు. అంతే. ఏదో టీవీ సింహం అంటే నిజంగా సింహమే, అంత టీవీగా వీరి మాట విధానం కానీ వీరు ఉండడం కానీ అంతే ఉంటుంది. బట్ వీరితో మనం తప్పకుండా వీరిని అర్థం చేసుకున్నా, వీరితో మనం మాట్లాడగలిగిన, వీరి మనసును మనం అర్థం చేసుకోగలిగిన ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వయసుతోని సంబంధం లేకుండా అలుగుతారు వీరు ఎక్కువ. 70 ఏళ్ళ ముసలోళ్ళు కూడా అలుగుతారు ఇప్పటికీ ఈ సింహరాశి వారు. 3 ఏళ్ళ పాప కూడా అలుగుతుంది. చెప్తున్నా కదా, ఈ మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తర ఫాల్గుని, ఈ నక్షత్రాల వారు మఖా కానీ ఈ యొక్క పుబ్బా కానీ అంటే పూర్వ ఫాల్గుని 5 ఏళ్ళ పాపకు ఒక్కసారి గట్టిగా బెదిరించినాం అంటే మనము కథమే, మన దగ్గరకు రాదు, మళ్ళీ ఏడుస్తుంది. మామూలు ఏడుసుడు కాదు. సో 60 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ను తనకు ఒక విషయం చెప్పకుండా పక్క వాళ్ళకి చెప్పి, ఆ పక్క వాళ్ళ నుండి తనకు ఒక విషయం పోయినా నాకు చెప్పలేదు అనేటువంటి పరిస్థితి. అంటే స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ కానీ వీరి పరిస్థితి కానీ అది ఒక రకంగా ఉంటుంది, ఇక మనం చెప్పలేము. బట్ జాగ్రత్త, ఇది మాత్రం చెప్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, 3 జాగ్రత్తలు చెప్పిన. ఇందులో మొట్టమొదటిది మీ భార్య, మీ భర్త, వీరితో జాగ్రత్త. కోపానికి రాకుండా ప్రశాంతంగా ఉండండి. ఇద్దరిట్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్రెడీ 2023లో 24లో ఫేస్ చేసి ఉన్నారు. ఖచ్చితంగా ఇద్దరిట్లో ఎవరికో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసి ఉన్నారు, లేదా రెడీగా ఉండండి. ఇక ముఖ్యంగా ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే, లేదా నిల్వ ధనము ఏదైనా ఉన్నా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఒక బోర్ వేసాం మనం. ఈ బోరు సుమారుగా ఒక 400-600 ఫీట్లకో, 400కే పడ్డటువంటి బోరును ఇంకా 200 ఎక్కువ ఫీట్లు కూడా కొట్టించి సుమారుగా 600 ఫీట్ల దాకా నీళ్ళు వేపించినాం. నీళ్ళు బాగున్నాయి, అంతా ఒక ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్నాం. అందులో మోటారు దించే క్రమంలో ఆ మోటారు రివర్స్ అవ్వడమో, మోటారు ఇరుక్కొని పోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. అది ఆ వాటరు పూర్తిగా రాక ఏదో ఇబ్బంది అవుతుంది. చెప్పలేము ఇలాంటి సిచ్యువేషన్. మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ కాలేకపోతాం. ఇంకా మరొక విషయం ఏమిటంటే హెల్త్ రిలేటెడ్ అండ్ సింహరాశికి సంబంధించినటువంటి తండ్రి ఎవరైతే ఉంటే ఆ తండ్రికి హెల్త్ రిలేటెడ్ రావడం కానీ, సింహరాశికి సంబంధించినటువంటి వారికి స్త్రీలకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, ఇలాంటివి కొంతమేర ఉన్నవి. మరి మా, మీ, ము, మే అక్షరాలు, టా, టీ, టు, టే అక్షరాలతో ఉండేటువంటివి. ఇక ఇందాక చెప్పుకున్నాం మకా నక్షత్రం 1, 2, 3, 4,
పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదం ఉండేటువంటి పరిస్థితి. ఇక కొంచెం ఈ ఉత్తర పాల్గొని నక్షత్రంది కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ 2 నక్షత్రాలు మాత్రము వేరు. సో ఈ రాశి స్త్రీ పురుషులకు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత సానుకూలమే అని చెప్పుకోవచ్చును. రాహుకేతువులు కూడా మారుతున్నారు ఈ సంవత్సరము అని చెప్పి కూడా గ్రహించుకోండి. ఇందులో రాహుకేతువులు కూడా మార్పు ఉంది ఈ 2025 విశ్వావసునామ సంవత్సరములో. సో దాని వలన కూడా కొంత మనకు ఇబ్బంది కలిగే సంఘటనలు ఉండబోతున్నాయి. జాగ్రత్త. శనైశ్వరుడు ఉన్నటువంటి స్థానానికి రాహు వస్తాడు, రాహు ఉన్నటువంటి స్థానానికి శనైశ్వరుడు వెళ్తున్నాడు. కొంతమేర జాగ్రత్తగా ఉండండి. సప్తమ ఇప్పటి వరకు శని మీకు సప్తమ శనిగా ఇబ్బందులు పెట్టినటువంటి శనైశ్వరుడు అష్టమ శనిగా మారబోతున్నాడు. అష్టమ శనిగా ఉన్నటువంటి రాహువు సప్తమ రాహువుగా రాబోతున్నాడు ఈ విశ్వావసనామ సంవత్సరం. సో తప్పకుండా జాగ్రత్త. అండ్ కేతువు మీకు లగ్నాత్ రాబోతున్నది. సో ఇది కొన్ని సంవత్సరాలు ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో కొంత స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు కనబడుతున్నాయి. ఇతరులతో కొన్ని మాట పట్టింపులు కనబడుతున్నాయి. ఎక్కువగా కూడా డబ్బు ఖర్చు కనబడుతూ ఉంది. ఇంకా కొన్ని పరిశ్రమల వారికి, కొన్ని ప్రారంభించేటువంటి వారికి ప్రారంభంలోనే కొన్ని చికాకులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టు మరియు ఈ యొక్క పోలీస్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంతమేర ఒక పక్షాన వచ్చే పరిస్థితి. విద్యార్థులు లేక వివాహం కాని వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత అద్భుతంగా కనబడుతుంది. మీ అంతరంగిక విషయాలు బయటికి వస్తాయి. చెప్పా ఇందాక ముందే. సీక్రెట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడేటువంటి పరిస్థితి. చిన్న పెద్ద పరిశ్రమల వారికి అనుకూలమే. చేతి వృత్తుల వారికి కొంతమంది మీ ఆలోచనలకు భంగం చేస్తారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా మంచి చోటికి బదిలీలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక వైద్య రంగము వారికి సాఫీగానే ఉండేటువంటి పరిస్థితి. మెడికల్ వారు తప్పకుండా కూడా స్థిరపడేటువంటి పరిస్థితి. వైద్య రంగము కావచ్చును, కళారంగము, అదేవిధంగా ఈ యొక్క పురోహితుల వారికి అద్భుతమైనటువంటి జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మీ తెలివితేటలతో అద్భుతంగా కూడా రాణించేటువంటి పరిస్థితి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. కొంత ఆర్థికంగా పుంజుకోగలిగేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు కొన్ని సందర్భాలలో అనేటువంటిది గమనించుకోండి. ఇక ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే మీకు ప్లస్ వాతావరణం ఏమిటి అంటే గురువు అన్నింటా మీకు అద్భుతమైనటువంటి లాభాలు, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, కొంతమేర బల సంపన్నత, విజయ ప్రాప్తి, అద్భుతమైనటువంటి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి పదవి రావడాలు, లేదా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి జాబ్ రావడము. మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి శనైశ్వరుడు మీకు మైనస్గా ఉంటే గురుగ్రహము మీకు ప్లస్గా ఉన్నాడు కనుక మీరు ధర్మాన్ని ప్రచారం చేయండి. నలుగురు చెప్పే అటువంటి మాటలు మీరు వినకండి, అడగకండి. నలుగురిని ఈ డప్పులు కొట్టేటువంటి వారిని మీ దగ్గర పెట్టుకోకండి. మీరుగా డెసిషన్ తీసుకోండి. సింహం ఎప్పుడు సింగిల్గా డెసిషన్ తీసుకోవాలి. ఈ నక్కల మాటలు, కుక్కల మాటలు మీరు వింటే మీరు కూడా ఇక అది సింహ అనేటువంటి ఆ పేరు అనేటువంటిది పోతుంది. సో జాగ్రత్త. 100% మీరు ఖచ్చితంగా అష్టమ శనికి సంబంధించినటువంటి హోమం చేసుకోండి. మన ఆధ్వర్యంలో జరిపించేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా కాంటాక్ట్ కండి. ఆల్ ద బెస్ట్. నిజంగా గురుగారు సింహరాశి వారికి తగు జాగ్రత్తలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.